పక్కన కూడా చేతులు ఎత్తడము నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నాను. బట్ ఏ సమయమైనా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పటికీ దేవుడి సన్నిధిలో ఆయన నామము స్తుతింపబడిన నామము కాబట్టి ఆయన స్తుతించేటప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడు అని మనం గ్రహించి దాని ప్రకారం మనము ఆయన స్తోత్రాలు అర్పించేవాడుగా మనం ఉండాలి. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? టీచర్స్ పాయింట్ ప్రైజెస్ ఫ్రమ్స్. కేవలం మన స్థుతుల మీద ఆయన ఆశీస్సులైన దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవుని దగ్గరకు వచ్చిన మనం నిజంగా ఆయన స్థుతించే వాడుగానే ఉన్నాం. నిజంగా దేవుని దగ్గరకు వస్తున్న మనము అందరూ ఆర్ యూ లివింగ్ అ పర్పస్ఫుల్ లైఫ్? ఆయన కొరకు మనం జీవించే వాడు ఉన్నాం. ఈరోజు ఒక అంశం తీసుకున్నాను, ఏంటి అంటే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవడానికి వాక్యంలో వ్యర్థము లేక అర్థం. మన జీవితాలు ఎట్లున్నాయి? అర్థకరమైన జీవితాలుగా మనం ఉంటున్నామా, లేకపోతే వ్యర్థకరమైన జీవితంలో మనం ఉంటున్నాం? భక్తుడు తెలియజేస్తుంటాడు, యోగు తెలియజేస్తుంటాడు, నేను దిగంబరిగా వచ్చి తిని నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను. కాబట్టి ఈ లోకంలో మనము ఏమీ తేలేదు. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామంట చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చామంట? మనం అటు నుంచి వచ్చాము. దేవుడు మనల్ని పంపితేనే ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి మనిషి గుర్తించాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఆయన వచ్చింది దేవుని దగ్గర నుంచి, ఆయన వెళ్ళిపోయేది కూడా దేవుని దగ్గరికి. ఈ బతుకుతున్న కొద్ది కాలంలో ఎంతో ప్రయాస, ఎంతో శ్రమ పడుతూ ఉంటాడు. కానీ అది అర్థకరమైనదా లేకపోతే వ్యర్థకరమైనదా? నా జీవితము ఈరోజు అర్థకరమైన జీవితంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, కోరుకున్నాడు. అట్టి రీతిగా మనము అర్థవంతులుగా మనం జీవిస్తామని మన జీవితం ఇట్ షుడ్ బి అ పర్పస్ఫుల్ లివింగ్. దేవుని కొరకు జీవించే జీవితం అయ్యింది. ఈరోజు మనం చాలాసార్లు మనము కొంతమంది ఎవరిస్తున్నారంటే ఏంటమ్మా నీ భవిష్యత్తు ఏంటి, ఎవరి కొరకు జీవిస్తున్నా అంటే ఏమో అంటే నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులతో సరైన సావాసం ఉండదు, అటు దేవునితో కూడా సరైన సావాసం కలిగి ఉండదు. అట్టి రీతిగా మన జీవితాలు ఉంటే వ్యర్థమైన జీవితం కింద అట్టి రీతిగా మన జీవితాలు ఉండకూడదు. కానీ అర్థకరమైన జీవితాలు, దేవుని చిత్తంలో జీవించే జీవితాలు మనము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రసంగి గ్రంథం వెళ్తామండి. ప్రసంగి గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను దావీదు కుమారుడు రాసిన ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండే పాటు అంతటి వలన వాళ్ళకి కలుగుచున్న లాభమేమి. కాబట్టి ఈరోజు ఈ వాక్యంతో మనం చూసుకున్నట్లయితే మనం కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాము, పనులు చేసుకుంటున్నాము. కానీ ఇక్కడ భక్తుడు వాక్యం ద్వారా తెలియజేస్తాడు ఇది అంతా వ్యర్థమే. వ్యర్థమే అంటే ఏంటి ఇంగ్లీష్లో? ఇట్ ఈస్ యూజ్లెస్ ఆర్ మీనింగ్లెస్. సో మన జీవితాలు ఏంటంట? ఇట్ ఈస్ అ యూజ్లెస్ లివింగ్ అండ్ ఇట్ ఈస్ అ మీనింగ్లెస్ లివింగ్. కానీ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు మనము గ్రహించాలని. ఏంటి అంటే ఈ వ్యర్థమైన జీవితాన్ని దేవుడు విలువైన జీవితంగా మార్చి ఉన్నాడు. తన కుమారుడిని నీ కొరకు నా కొరకు ఇచ్చి విలువ లేని మనని విలువని ఇచ్చి ఉన్నాడు. ఆయన విలువగా మనని మార్చుకున్నాడు. ఒకప్పుడు మనము దేనికి పనికిరాని వాళ్ళము, కానీ ఈరోజు ఆయన చేతిలో ఆయన బిడ్డలుగా ఆయన కొరకు పనికొచ్చే పాత్రలుగా దేవుడు మార్చుకున్నాడు. కాబట్టి మనం చాలాసార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి ఎన్నో బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం వచ్చుంటాం. మనం అనుకుంటున్నాం నా జీవితంకి అర్థం లేదండి, వ్యర్థమే, నేను ఏం చేసినా కూడా అంత వేస్టే, నేను ఎంత కష్టపడుతున్నా కూడా ఎవరు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని మనం ఎన్నోసార్లు ఆలోచనలు తలంపులు కలిగి ఉంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను విలువ పెట్టుకున్నాను. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన సొత్తుగా మనం చేర్చుకున్నాడు. కాబట్టి ఒకప్పుడు వ్యర్థమైన జీవితంలో ఉంటున్న మనము ఈరోజు విలువైన జీవితంలో జీవించేవారుగా ఉన్నారు. క్రీస్తులో జీవించాలి. అందుకనే భక్తుడు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావత అది నాకు లాభం.
ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే మన పర్పస్ ఆఫ్ లివింగ్ ఏంటి అంటే ఆయన కొరకు బ్రతకాలి. మన కొరకు మనం బ్రతకడము కాదు. అందుకనే బైబిల్ చెప్తుంటుంది, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి, సమస్తము పాతవి గతించను, సమస్తము నూతనమైన. పాతవన్నీ గతించాలంట. ఈ పాతవన్నీ గతించకపోతే నీ జీవితం నువ్వు ఏదైతే జీవిస్తున్నావో వ్యర్థకరమైన జీవితమే. ఆ వ్యర్థకరమైన జీవితం నుంచి నువ్వు విలువైన జీవితంలోనికి ప్రవేశించావు. వాక్యంలోని జీవితాన్ని స్థిరపరచుకోవాలి. వాక్యానుసారమైన జీవితము మనము కలిగి ఉండాలంటున్నాం. ఈరోజు మనం ఎంతో కష్టపడుతున్నాం, ఈరోజు ఎంతో డబ్బు కూడేసుకుంటున్నాం, ఎంతో ప్రయాసపడి రాత్రి పగళ్ళు నైట్ డ్యూటీస్ చేసుకుంటా, లేకపోతే ఎంఎన్సీ కంపెనీస్లోకి వెళ్ళి ఓవర్ నైట్లు పనిచేసుకుంటా. దేనికి? డబ్బు కావాలి అందరికి. ఏదో డబ్బు ధనము కూడేసుకుందాము, బ్యాంకులో ఫిక్సెడ్లో పెట్టుకుందాము అని. కానీ ఇవంతా దేవుడు చెప్తున్నాడు, ఇవంతా వ్యర్థమే. నువ్వు ఎందుకు దాని గురించి నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? నువ్వు పని చేయడం దేవుడు చెప్తలేదు. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా నువ్వు ఈ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఈ జీవితం ద్వారా నువ్వు ఆయన కొరకు జీవించేవాడుగా ఉన్నావు. ఈరోజు మనం ఆయన కొరకు జీవించేవాడుగా మనము ఉన్నామా లేమా అని దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అదే ప్రసంగి గ్రంథంలో మనం చూసుకున్నామండి, 5వ అధ్యాయము 15వ వాక్యం నుంచి. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుంచి వచ్చిన ఆ ప్రకారంగానే తను వచ్చినట్లే ఇదే మాటలు యోగు కూడా పలికి ఉన్నాడు. దిగంబరిగానే వాడు మళ్ళా వెళ్ళిపోనంట. చదువుకుంటారా? తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదేని చేతిని పట్టుకొని పోడంట. అతడు వచ్చిన ప్రకారంగానే ఆయన వచ్చిన ప్రకారంగానే మళ్ళా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమే ఏంటి? ఇది మనసుకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ ఆయన చీకట్లో భోజనం చేయును, రోగమును అసహ్యమును కలుగును. 18 కూరదగినది గాను చూడముచ్చటి గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. కాబట్టి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను సృజించుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు నీకు ఏవి కావాలంటే అవి నీకు ఆ దినానికి నీకు అనుగ్రహిస్తాడు. కానీ మనం ఏం చేస్తాము? దేవుడు అనుగ్రహిస్తాడు అన్నది మర్చిపోయి మనం ఏం చేస్తామంటే కూడేసుకుంటామంట. ఈరోజు బాగా ధనము సంపాదించుకొని బ్యాంకుల్లో హైయెస్ట్ అకౌంట్, మా ఫ్యామిలీలో నాది హైయెస్ట్ అకౌంట్ అండి అని గొప్పగా ఫీల్ అవుతుంటారు. కానీ వాళ్ళు గుర్తించారు ఏంటి అంటే, ఒకవేళ రాత్రికి చనిపోతే ఆ ధనమంతా ఎవరు అనుభవిస్తారు? ఆ ధనమంతా ఏమైపోతుంది? అది ఏమన్నా ఉపయోగకరమైన వాడికి కాదు. అందుకనే మనము గుర్తించాలా, దేవుడు అంట ఒక వ్యక్తికి ఆ దినాన్ని ఇస్తే ఆ దినానికి కావాల్సిన సమృద్ధిని కూడా ఆయన కలుగు చేస్తాడు. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే మనల్ని అనాథలుగా విడిచే దేవుడు ఏమాత్రమో కాదు. మనము దేవుడి మీద ఆధారపడితే కనుక మనము దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి, దేవుడు మనకు ఇచ్చిన స్థితిని బట్టి మనము సమృద్ధి కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు సమృద్ధి కలిగిన జీవితాలు ఏమైనా ఉన్నాయి? ఏదో ఒక లేమిలో మనిషి జీవిస్తున్నాడు. ఆ లేమి నుంచి ఈరోజు బయటకు రావాలి. లేమి నుంచి ఎప్పుడో ఒక వ్యక్తి బయటకు వస్తాడంటే వాడు క్రీస్తులో ఉన్నప్పుడే నీకు సమృద్ధి కలిగి నువ్వు జీవించడం, సంతోషము, రక్షణానందము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ అవసరతలన్నీ ఆయన తీర్చేవాడు. అందుకనే బైబిల్ రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, దేవుడిని ప్రేమించే వారికి సమస్తము దేనికి సమకూరుస్తాడంటే మేలుకై సమకూర్చి జరిగిస్తాను అని చెప్తాడు. కీడుకి దేవుడు ఏం చేయడు. మనిషి ఏవేవో చేసుకుందాం అనుకుంటారు కానీ అవి వాళ్ళకి కీడుని కొని తెస్తాయి. కానీ దేవుడిని ప్రేమించే వారికి సమస్తము మేలుకై ఆయన సమకూర్చి జరిగిస్తాను అని వాక్యము చెప్పుచున్నది. కాబట్టి మనము మన జీవితాన్ని గుర్తించాలా. ఈ బ్రతుకుతున్న కొద్ది దినాలు బైబిల్ చెప్పుచున్నది, మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు. కానీ బ్రతుకుతున్న ద డేస్ ఆఫ్ యువర్ లివింగ్, ఆర్ యూ లివింగ్ ఇట్ ఫర్ గాడ్? నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావు. మనం దేవుని కొరకు బ్రతికేవారుగా
మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు చాలాసార్లు దేవుడిని పక్కన పెట్టేస్తే మన పనులు మనం బిజీగా చేసుకుంటూ ఉంటాం. ఆ బిజీ లైఫ్లో నువ్వు ఉంటున్నప్పుడు ఒకవేళ నువ్వు మరణిస్తే నువ్వు దేవుడి కొరకు ఎప్పుడు జీవిస్తావు? అందుకని మనం జీవిస్తున్నప్పుడే మనం ఎవరి కొరకు జీవిస్తున్నాము అని శ్రద్ధ వహించి ఆ దేవుని కొరకు జీవించేవారు ఉండాలా, దేవుని మీద ఆధారపడేవారుగా ఉంటాం. ఆయన కొరకు మనం ఎవరంట? ఆయన కొరకు మనము ఈ భూమి మీద సాక్షులై ఉన్నాము అని బైబిల్ చెప్తున్నది. వీఆర్ విట్నెసెస్ ఫర్ గాడ్. దేవుని యొక్క సాక్షులై ఉన్నాము. కాబట్టి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే కనుక మనం ఈ లోకపరమైన వాటిని ఏమి ఆశించక, లేకపోతే శ్రద్ధ ఎక్కువ వహించక మనం ఏం చేయాలంటే దేవుని పట్ల శ్రద్ధ కలిగి, దేవుడు అనుగ్రహించే ఈవులను పొందుకుంటూ సంతృప్తి కలిగి, ఆయన ఉన్నాడు, ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన నన్ను కాపాడతాడు, ప్రతి ఒక్క అవసరం ఆయన తీరుస్తాడు అని ఆ విశ్వాసాన్ని కనపరిచే వారు ప్రొఫెసర్ అవర్ ఫెయిత్ గాడ్. దేవా నాకు ఇది కావాలి అని చెప్పేవాడుకో, నా దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసంతోనే ఆయన వైపు చూడాలి. కానీ మన జీవితాలు ఎట్లుంటాయంటే చాలాసార్లు మనం దేవుడిని ఒకటి అడుగుతాము, మళ్ళీ ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడిని మళ్ళీ ప్రశ్నిస్తాము, ఏంటి ప్రభు ఇంకా ఇస్తలేదు నాకు అని. అంటే నీకు విశ్వాసము లేదు. అందుకని దేవుడు సమృద్ధి కలుగజేసేవాడు అని మనం నమ్మి ఏ దినము నీకు ఏది ఇస్తున్నాడో, దేంతో నేను తృప్తిపరచాలని అనుకుంటున్నాడో ఆ ఈవుల చేత మనము తృప్తిపరచబడాలి. ఈరోజు మనిషికి తృప్తి ఎందుకు లేదు అంటే దేవుడు అనుగ్రహించి అనుదిన ఆహారం వాడు పొందుకోలేకపోతున్నాడు. దేవుని సన్నిధిలో నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి, అందుకని పర్వత ప్రాంతంలో అంటాడు కదా, నేడు అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. దేవుడు దయచేస్తున్నాడు, కానీ మనం పొందుకుంటున్నామా, రిసీవ్ చేసుకుంటున్నామా, హృదయంలో నింపుకుంటున్నామా, తృప్తి చెందుతున్నామా? ఆ జీవాహారమే మనకు లేకపోతే మన జీవితాలు ఎప్పుడూ సాటిస్ఫైడ్ లైఫ్స్ మనకి ఉండవు. ఈరోజు ఏ మనిషిని లోకంలో చూసినా కూడా అన్నీ ఉన్నోడి దగ్గర పోయి ఒక ప్రశ్న అడిగినా, అన్నీ లేనోడి దగ్గరికి పోయి ఒక ప్రశ్న అడిగినా కూడా బాబు నీకు సాటిస్ఫాక్షన్ ఉందా అంటే లేదు అని చెప్తుంది. ఎందుకంటే వాడి జీవితంలో దేవుడే లేదు. అందుకనే ఈరోజు నువ్వు పెట్టుకున్నావు, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ లైఫ్? దేవుడు ఇచ్చిన నీ జీవితాన్ని బట్టి నువ్వు సంతోషం వ్యక్తపరుస్తున్నావా? కృతజ్ఞతలై జీవిస్తున్నావా? దేవుని దగ్గరకు వస్తున్నాం, ఏదో ఒక అవసరత కొరకే దేవుని దగ్గరకు వస్తాం, కానీ దేవుడు నన్ను ఇప్పటివరకు కాశీ కాపాడాడే, నా కనురెప్ప వల్ల నన్ను కాశీ కాపాడుతున్నాడే. నేను ఆయనకు విరుద్ధంగా జీవిస్తున్నప్పటికీ, ఆయనకి దూరంగా జీవిస్తున్నప్పటికీ ఆయన నాకు సమీపంగా ఉండి ఆయన దూతలకు ఆజ్ఞాపించి నన్ను ప్రతినిత్యము ఆయన సొత్తు వలె నన్ను కాపాడుతున్నాడే అని ఎప్పుడైనా గ్రహించగలుగుతున్నాం? ఆ గ్రహింపు నీలో ఉందా? ఆ గ్రహింపు నీలో లేకపోతే కనుక ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఒకవేళ నువ్వు ఎంత పని చేసినా ఆ పనికి వచ్చే ప్రతిఫలము, ఆ పనికి వచ్చే జీతం కూడా అది నేను అనుగ్రహిస్తేనే నీకు వచ్చింది. నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దానిలో నువ్వు తృప్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం ఎట్లా తెలుసా? సంతృప్తి లేని వారుగా ఉంటున్నాం. దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నప్పటికీ మన జీవితాలు దేవుడు చూస్తున్నప్పుడు వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. దేవుడు ఏమీ లేవు, మనకి ఏముంది మన దగ్గర? ఏం లేవు. యోహాను సువార్తలో మనం వెళ్ళినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన వల్లనే సమస్తము కలిగేను, ఆయన లేకుండా ఏమీ లేదు. ఈరోజు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది నీ గొప్పతనం కాదు, అది నీ గొప్పతనం కాదు, మీ ఇంట్లో గొప్పతనం కాదు, నీ వంశం గొప్పతనం కాదు, అది దేవుని వల్ల కలిగినది అని మనము గ్రహించేవారుగా మనము. ఆ దేవుడే మనకి ఇవ్వకపోయి ఉంటాయి, ఆ దేవుడే ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటాయి. ఈ ఆరాధనలో నువ్వు ఉండేటాను, నేను ఉండేటోని కాదు. ఆ దేవుడే మనకి ఏది కావాలో అన్నీ శ్రద్ధ వహించి మన పట్ల ఆయన సమృద్ధిని కలుగు చేస్తూ వస్తుంది. మనము ఆ సమృద్ధిని అనుభవించక, అంటే దేవునితో సరైన సావాసం మనకు లేక మనము లేమిలోనే ఉంటున్నాం. అట్టి రీతిగా మన జీవితాలు ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ నీ జీవితంలో సంతృప్తి కలిగి ఉండాలంటే నువ్వు నా వాక్యము నువ్వు విశ్వసించావు. నా వాక్యము నీలో ఉన్నప్పుడే నువ్వు తృప్తి కలిగి జీవించేవాడు. నువ్వు తృప్తి కలగాల, నువ్వు సాటిస్ఫైడ్ లైఫ్లో ఉండాలా. ఏమున్నా ఏమి లేకపోయినా మనము దేవుడిని బట్టి అతిశయించేవారు. భక్తులైన పౌలు అంటాడు, నేను ఆయనను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఈరోజు నిజంగా మన జీవితాలు మనం ఒక్కసారి ప్రశ్నించుకుందామండి, మనం దేని బట్టి అతిశయిస్తున్నాము? నేను ఫలానా కులమండి, మేము ఫలానా గోత్రం నుంచి వచ్చామండి, కుల గర్వం లేకపోతే స్థాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క
ఇవి పెట్టుకొని వాటిని బట్టి అతిశయిస్తుంటారు, గర్విస్తుంటారు. కానీ మనమైతే ఆయన బట్టి అతిశయించే వాళ్ళు మనం ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు ఎవరో మనకు తెలుసు, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, ఆయన యందు ఏ విశ్వాసం మనం కలిగి ఉన్నామో మనకు తెలుసు. దేవుడి ఆ వాక్యము నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ వహించి వాక్యాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటావో విశ్వాసంలో నువ్వు అధికపరచబడుతూ ఉంటుంది. అందుకని శిష్యులు అన్నారు ఏమని, దేవా మా విశ్వాసాన్ని నువ్వు అధికపరచయ్యా, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. మన అనుదిన ప్రార్థనలో కూడా దేవుడిని అడగాలి, ఏంటి తెలుసా, ప్రభు నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని కాదు, ఆ విశ్వాసాన్ని నువ్వు అధికపరచు ప్రభు. ఆ విశ్వాసాన్ని నేను అధికపరుస్తాను బిడ్డ, కానీ నువ్వేం చేయాలా, వాక్యమును విశ్వసించేవాడిగా ఉండాలి. వాక్యము చదివే క్రైస్తవుడు కనుకున్నా ఆ వాక్యాన్ని ధ్యానించాలి ప్రతిదినం. ఆ వాక్యమును చదువుతున్న వాక్యము, ధ్యానించిన వాక్యము నీ హృదయంలో పరిశుద్ధాత్మ చేత భద్రపరచబడితేనే నువ్వు విశ్వాసంలో అధికపరచబడగలవు. నువ్వు పరిశుద్ధాత్మ చేత అది నీలో భద్రపరచబడకపోతే వాక్యము, నువ్వు విశ్వాసంలో ఎక్కడున్నావు అక్కడే ఉండిపోతావు. క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, దేవుడు అన్నాడు కదా అవగినంత విశ్వాసం ఉంటే చాలంట కదన్నా, అవగినంత విశ్వాసం అంటే అక్కడే ఉండిపోమని నీకు చెప్పలేదు దేవుడు. విశ్వాస వీరులు జాబితాలోకి నువ్వు రావాలా. ఏప్రిల్ రాసిన పత్రిక 12లో అయితే విశ్వాసాల జాబితా ఉంటుంది. అక్కడ వాళ్ళు దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని వైపు చూస్తూ దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేవారుగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం అంటున్నాము దేవుని తొందర పెట్టేవారుగా ఉన్నాం. ఏవా తొందరగా జరిగించుకోవడం, తొందరగా ఇన్స్టెంట్ కాఫీ ఎట్లయితే ఉంటుందో ఇన్స్టెంట్ కాఫీ అట్లా పనులు అయిపోవాలి. రాగానే ప్రార్థన చేయగానే పాస్టర్ గారితో ప్రార్థన చెప్పగానే నెక్స్ట్ వీక్కి రిజల్ట్స్ వచ్చేసేలా. ఎగ్జామ్లో ఫస్ట్ మార్క్ రావాలా, ఏమి చదవకుండా ఫస్ట్ మార్క్ ప్రార్థన చేస్తే వచ్చేస్తే ఇంకెందుకు స్టడీస్. మన ప్రయాస దేవుడు ఇచ్చిన జీవితంలో ఆయన కొరకు ఏం ప్రయాసపడుతున్నాం, రేపు నీకు జీవకిరీటమైన ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరు చేసిన క్రియల ప్రకారం వాటికి తగిన జీతం ఇస్తా అంటున్నాడు. ఏంటి నీ జీవితం ఈరోజు ఎప్పుడన్నా ఆలోచించాం? క్రీస్తు కొరకు జీవించాల్సిన మనము ఈరోజు ఆయన కొరకు జీవించలేక మనిష్టానుసారంగా మనం జీవిస్తూ, దేవుని కొరకు జీవించక మనం ఇతరుల కొరకు జీవిస్తూ రేపు దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడితే నీకు తగిన ఫలితము ఆయన ఇవ్వబోతుంది. అందుకని ఇక్కడ భక్తులు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే ఈరోజు మనం ఏం చేసినప్పటికీ ఇదంతా వ్యర్థమే, కానీ క్రీస్తు కొరకు నువ్వు ఏం చేస్తావు అదొకటే కౌంట్స్ ఇన్ ద లాస్ట్. అదొక్కటే దేవుడు లెక్క అడగబోతున్నాడు. దాన్ని ఒక్కదాంతోనే నిన్ను ఏమంటారు త్రాసు మీద పెట్టి ఆయన చూయబోతుంది. క్రీస్తు కొరకు ఏం చేస్తావు? ప్రభా నేను క్రైస్తవుని కదా ప్రభా, నేను ప్రతిదినం ప్రార్థనకి వెళ్ళా ప్రభా, ప్రతిదినం వాక్యం వింటున్నా కదా ప్రభా, అన్న 40 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే 40 రోజులు కూడా వెళ్ళా కదా ప్రభా అంటే దేవుడు ఒకటే అంటాడు, వెళ్ళవు బాగానే ఉంది బిడ్డ, కానీ విన్న వాక్యం నీ జీవితంలో ఫలించలేదు. ఎందుకు ఫలించలేదు? అప్పుడు ప్రశ్నించుకుంటే సరిపోదు, ఇప్పుడే ప్రశ్నించు. వింటున్న వాక్యం నీ జీవితంలో ఫలిస్తుందా? చదువుతున్న వాక్యం నీ జీవితంలో ఫలాన్ని అనుగ్రహిస్తుందా? నీ జీవితం మారుతుందా? ఆ వాక్యం నువ్వు విశ్వాసం ఉంచి విశ్వాసంలో అధికపరచబడుతున్నావు. ఆ విశ్వాసం లేకుండా చర్చకొచ్చి ఎన్ని ఆరాధనలు కూర్చుంటే ఏం లాభం? ఎన్ని వాక్యాలు ఉంటే ఎంతో ఏం లాభం? ఎంతమంది దైవజనులు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఏం లాభం? విశ్వాసం లేదు, వాక్య ధ్యానమే లేదు, వాక్యమే నీ హృదయంలో భద్రపరచలేదే, వాక్యం అంటే ప్రేమించలేదే. విశ్వాసం ఎట్లా? విశ్వాసంలో మనము స్థిరపరచబడాలి. దేవుణ్ణి అడగాల, దేవా నా విశ్వాసం మనం స్థిరపరిచేయాలి, వాక్యాన్ని చదవాలి. అన్నింటినీ ప్రేమిస్తాం ఈ లోకంలో. వాస్తవానికి మాట్లాడుతున్నాం. ఈరోజు యవనస్తులుగా ఉంటున్నాం కదా, యవనస్తులుగా ఉంటున్నాం. నేను కూడా ఒకప్పుడు ఈ ఏజ్లో ఉంటున్నప్పుడు అనుకునేటువంటి మా పెద్దవారికి ఏమి పని ఉండదు, తిన్నది అరగదు, పొద్దున్న లేస్తే బైబిల్ చదువుతారు, మధ్యాహ్నం లేస్తే బైబిల్ చదువుతారు, రాత్రి అయితే బైబిల్ చదవమంటారు, నా ఎంత పడతారు, వాళ్ళ పనులు వాళ్ళు చూస్తారు అనుకుంటున్నారు. వాళ్ళు అంతగా ఎందుకు వాక్యాన్ని ప్రేమించారు? వాళ్ళు విశ్వాసం వీరులు కనుక, దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించారు కనుక, దేవుని మీద ఆధారపడి వాళ్ళు జీవించారు కనుక. ఈ లోకంలో దేన్ని ప్రేమించుకోక, ధనాన్ని కూడేసుకోక, ఈ లోకము మాయలోకము అని గుర్తించి, ఈ లోకం శాశ్వతం కాదు అని గుర్తించి, ఒకవేళ నేడే ఈరోజు నేను మరణిస్తే నేను దేవుని చింతకి చేరాలి అని ఆ నిరీక్షణతో వాళ్ళు జీవించారు. అటు రీతిగా మనం జీవించగలుగుతున్నామా? అటు రీతిగా మనం జీవించాలంటే ప్రతిదినం వాక్యాన్ని ప్రేమించేవారైందా? మా పెద్దవాళ్ళు ఒక మాదిరి నాకు, ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పారు, కానీ నేను వాళ్ళు ఉన్నప్పుడల్లా వాళ్ళ మాట వింటారు, కానీ వాళ్ళని బాధపెట్టే వ్యక్తిగానే ఉండిపోయింది. కానీ నేను బాధపెట్టిన వ్యక్తిని అయినప్పటికీ వాళ్ళు చేసిన విజ్ఞాపన ప్రార్థనలతో దేవుడు ఈరోజు ఆ వాక్యాన్ని ప్రేమించడం ఏంటో నేర్పించాను. ఆ వాక్యం అందరికీ రీతిగా విశ్వసించాలి. ఆ వాక్యంలో ఎట్లా నువ్వు స్థిరపడాలా, నువ్వు ఎట్లా వాక్యం ముందు విశ్వసించాలా అని నేర్పించుకుంటూ వచ్చాను. అందుకనే ప్రతిదినము లేగానే బైబిల్ చదువుకోవాలి. ఒక గంట సేపు బైబిల్ చదవడానికి సమయం ఇస్తున్నావా? యవనస్తులు అవసరం పొద్దున్న లేస్తే పనులు, సాయంత్రాలు అయితే ఫోన్లు.
పొద్దున్నే పనులు, సాయంత్రాలు ఫోన్. స్మార్ట్ పీపుల్, స్మార్ట్ ఫోన్స్. వ్యర్థమైన జీవితాలు, అర్థం లేని జీవితాలు. పొద్దున్న లేస్తే పని చేస్తున్నావు, ఓవర్ కోసం పని చేస్తున్నావు. అది నీ ఆత్మీయ స్థితిని ఏమైనా కడుతున్నదా? ఆత్మీయంలో బలపడుతున్నావా? 80,000 శాలరీ సంపాదిస్తున్నావు. ఏమన్నా అంటే నేను సాఫ్ట్వేర్ అండి. నువ్వు సాఫ్ట్వేర్ అవ్వు, హార్డ్వేర్ అవ్వు, మెకానిక్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, నాకేంటి? దేవుడు ఒకటే అంటాడు, నేను నీ క్వాలిఫికేషన్స్ అడుగుతలే. వేర్ ఇస్ యువర్ క్వాలిటీ? నేను ఇచ్చిన క్వాలిటీ టైం ఏం చేసావు? నాతో నువ్వు ఎంతసేపు కట్టావు? నా వాక్యాన్ని ఎంత ప్రేమించావు? నా వాక్యం అంతా ఎంత విశ్వసించావు? విశ్వాసంలో ఎందుకు నీ జీవితాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి అని దేవుడు అడుగుతాడు. నీ డబ్బు నీకు అక్కడికి రాదా సమయం? నీ పేరు, నీ ప్రఖ్యాతలు అక్కడికి రావా సమయం? కేవలం దేవుని కొరకు ఏం చేసేవాడు ఒకటే, దేవుడు అది అడగం. అందుకనే ఈ భూమి మీద ఏది అన్నా కూడా వ్యర్థమే అని భక్తులు తెలియజేస్తాం. కాబట్టి మనం గుర్తించాలా, వ్యర్థకరమైన జీవితంలో మనం జీవిస్తున్నామా, లేకపోతే అర్థకరమైన జీవితంలో మనం మర్చిపోతున్నామా, దేవుడి చేత మార్చబడుతున్నామా, వాక్యం చేత మన జీవితాలు సరిదిద్దబడుతున్నాయా? మన జీవితాలు సరిదిద్దబడాలి. మన జీవితాలు వాక్యం చేత సరిదిద్దుకోకపోతే కనుక దేవుడు ప్రార్థన చేత నీ జీవితాన్ని సరిదిద్దలేడు. వాక్యం అనే అర్థంలో నీ జీవితం ఏంటో తెలుసుకొని, ఇప్పుడు వాక్యం చదువుకొని జీవితం ఏంటో తెలుసుకుంటే ఏం చేయాలా? అన్న చెప్పాడు వాక్యం చదవమన్నాడు, వాక్యం చదువుతున్నాను, నా జీవితం ఏంటి ప్రభు అని చెప్పి వాక్యం ఇట్లా తిప్పేస్తే నీ జీవితంలో అర్థం ఏంటో నీకు తెలియదు. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నప్పుడు, పాపాలు ఒప్పుకొని పాపాల గురించి చదివిస్తున్నప్పుడు ఆ పాపాలు నీలో ఉన్నాయని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆ పాపాల నిమిత్తము క్షమాపణ పొందుకో, రక్త క్షమాపణ కావాలని, నువ్వు పాప క్షమాపణ కావాలని అని దేవుడు చెప్తున్నప్పుడు పాపాల గురించి అయితే చదువుతున్నావు, శాపాల గురించి చదువుతున్నావు, దేవుడి యొక్క ఉగ్రత గురించి చదువుతున్నావే, వాటి అన్నిటి నుంచి నువ్వు పాప క్షమాపణ పొందుకుంటున్నావు. మనం అట్టి రీతిగా మనం వాక్యం చదవకుండా ఏదో పైన వాక్యం చదువుకుంటుంటే కనుక మన విశ్వాసము అధికపరచము. మనం ప్రతిదినము వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు. అందుకనే దేవుడు యోహాను సువార్తలో అంటాడు కదా, అది ఒక వాక్యం ఉండను, వాక్యమో దేవుడి యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యమే మనం కలిగి లేకపోతే మన విశ్వాసంలో ముందుకి కొనసాగాలి. అందుకనే మనం ఈరోజు గుర్తించాలా, మనము ఏవైతే ఈ భూమి మీద చేస్తున్నామో పనులు, ఏవైతే మనం సంపాదించుకుంటామో, కూడేసుకుంటామో అవన్నీ వ్యర్థమే. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏమి తెలుసా? దేవుని యొక్క జీవవాక్యం. ఆ వాక్యాన్ని ప్రేమించేవారు ఉండాలి. ప్రతిదినము వాక్యాన్ని కొరకు ఎదురు చూసేవారు ఉండాలా, ప్రయాసపడాలా, చదవాలా. కష్టము, వాక్యం చదవాలా, అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కానీ నిరంతరించి సమయమైనతో గడిపితే కనుక ఇష్టంగా ఆయన మార్చుతానని దేవుడు తెలియజేస్తాడు. అందుకనే ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన నామంలో మన దగ్గరికి ఆయన పంపుతున్నాడు. ఇప్పుడు మనం ఏ తరంలో ఉన్నామండి? పరిశుద్ధాత్మ యుగం. బ్రదర్స్ పాట పాడారు. ఏం పాట పాడారు మీరు ఇప్పుడు ఇంతకుముందు? చెప్పండి, ఏం పాట అది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఈ 50 మట్టిరా ఈ జీవితం. కాబట్టి కొంతసేపట్లో కనబడతాం, కొంతసేపులో మాయమైపోతుంది. 50 మట్టిది జీవితం. ఇటువంటి జీవితం కొరకు నువ్వు శ్రద్ధ వహించక ఈ లోకంలో ప్రాకులాడుతూ దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని నువ్వు ఆయన సన్నిధిలో గడపక, ఆయన వాక్యంతో గడపక నువ్వు గడిపేస్తున్నావే. వ్యర్థమైన జీవితం కాదు. ఈరోజు అర్థము తెలియదు, వ్యర్థము తెలియదు క్రైస్తవులుగా మనం ఉంచున్నాం. అర్థం అంటే ఏంటన్నా, నువ్వు అర్థం చేపిస్తే అర్థమవుతుంది. వ్యర్థమవుతుంది ఏంటి అంటే, నేను ఏదైతే మంచి చేసుకుంటున్నా అంటున్నాను కూడా అది మొత్తం వ్యర్థం. అదే రీతిగా మన జీవితాలు ఉండదు. ప్రతిదినం ఉదయం లేచి దేవుని సన్నిధిలో, ప్రభా ఈ దినానికి కావాల్సిన వాక్యం నువ్వు నాకు అనుగ్రహించు. ఈ దినాన్ని నేను నీతోని కలిసి ఎట్లా నేను ఆనందించి ఈ దినాన్ని గడపాలని నాకు నేర్పించు అని నా దేవుడిని అడగాలి. ఎంజాయ్ ఎవ్రీడే లైఫ్ విచ్ గాడ్ ఈస్ గివింగ్ యూ. జాయిస్ మేయర్ ఎంతమందికి తెలుసు? జాయిస్ మేయర్ అని ఒక ఇంగ్లీష్ ప్రీచర్ ఉన్నారు, జాయిస్ మేయర్ అని. ఆమె చిన్న ఇంటర్నెట్లో కొట్టండి, జాయిస్ మేయర్ అని వస్తుంది. ఆమె ఎంజాయింగ్ ఎవ్రీడే లైఫ్ అని ఒక చిన్న ఆర్టికల్ వస్తుంది. ఎవ్రీడే 365 డేస్కి ఒక చిన్న వాక్యం తీసుకొని లైఫ్ గురించి, లైఫ్లో జరిగిన సంఘటనలు అన్నింటి ఆమె అక్కడ రాసి విమోచిస్తూ ఉంటుంది. అవి చదివినప్పుడు మీకు ఒక ఉత్సాహం వస్తుంది. ఏంటి అంటే, నేను దేవుని గురించి లోకంలో చింతించద్దు, ఎందుకంటే దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు, ఆ వాక్యమే నాకు సమృద్ధిని కలిగింది. మనం నేర్చుకోవాలి దేవుని వాక్యం చేత ప్రతి దినాన్ని ఎట్లా మనము ఆ దినంలో ఆనందించాలో నేర్చుకోవాలి. క్రీస్తులు ఆనందించే వారిలో మనం ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాము, నేను దుబాయ్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతే అక్కడ నేను ఆనందిస్తాను, ఐ వాంట్ ఎ లగ్జరియస్ లైఫ్ అనుకుంటుంటూ. ఈ లోకం నీకు లగ్జరీ ఇస్తుందేమో కానీ పరలోక రాజ్యాన్ని అయితే ఇవ్వలేదు. ఈ లోకంలో నువ్వు ఏమీ లేకపోయినా కూడా నీకున్న వాటిలో నువ్వు సంతృప్తి కలిగి ఉండి నువ్వు దేవుల్లో ఉంటే కనుక ఆ పరలోక రాజ్యంలో నువ్వు స్థానం ఇస్తావు.
అందుకని ఈరోజు మనం ఏమి చేస్తున్నాము, మన జీవితాలు ఎట్లున్నాయి ఈరోజు, దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం ఈరోజు. నేను ఎవరస్తులందరినీ ఒకటే ప్రశ్న అడుగుతా, ఏంటి అంటే హౌ మచ్ టైం ఆర్ యూ స్పెండింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. 24 గంటలు దేవుడు ఇచ్చాడు. 8, 3 8లు 24 అంతేనా? ఒక 8 గంటలు అయితే మన స్వభావం మనకు తెలుసు కదా, సోమరిపోతులం, శుభ్రంగా పండుకుంటాం. ఇంకా కావాలంటే ఇంకొక గంట, ఇంకో 8 నుంచి మరి దోసుకొని మరి నిద్రపోతాం. పోనీ 8 గంటలు డ్యూటీ చేస్తాం, 8 అవర్స్ డ్యూటీ మినిమం కదా. ఇప్పుడు మీకు కంపెనీలో పనిచేసేటోళ్ళు ఉన్నారు, ఆఫీసర్స్లో పనిచేసేటోళ్ళు ఉన్నారు కదా, సార్ 8 అవర్స్ డ్యూటీ మీకు. 8 అవర్స్ డ్యూటీలో సార్ నేను 5 అవర్సే పనిచేస్తా సార్ అంటే ఏమంటాడు, నానే ఉద్యోగం 5 గంటలు కూడా ఎందుకు పనిచేస్తాను. 8 అవర్స్ నీ నిద్రకి నువ్వు వాడుకుంటున్నావు, ఇంకా 8 అవర్స్ ఏమో నీ పనికి నువ్వు వాడుకుంటున్నావు, ఇంకా మిగిలిన 8 గంటలు ఏం చేస్తున్నావు? 16 అవర్స్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ 8 అవర్స్ ఉంది. ఈ 8 అవర్స్లో నువ్వు ఏం చేస్తావు? మా మీద మాట్లాడతావు, సరే మాట్లాడు. బాయ్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్తో మాట్లాడు, తిరుగు. ఇష్టానుసారంలో ఫ్రెండ్స్తో తిరుగుతావు, తిరుగు. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఐమాక్స్కో, ఇక్కడ నుంచి ఏ మాల్స్కో ఎక్కడికన్నా వెళ్ళి విండో షాపింగ్ చేసి అక్కడ ఇక్కడ KFC దగ్గర కూర్చొని తినేసి నువ్వు ఆటో పట్టుకొని క్యాబ్ పట్టుకొని వచ్చేటప్పటికి 8 గంటలు కూడా కరిగిపోతుంది. మనం కరిగిపోయినాక రావడము అలసిపోయి వస్తాం. ఇంకా బయట కరోనా ఉంది కదా, బట్టలు మార్చుకోవాలా, స్నానాలు చేసుకోవాలా, నైట్ డ్రెస్సులు వేసుకోవాలా, దేవానికి స్తోత్రం నాకు ఆత్రమయ్యా పడుకుంటాను, ఉదయకాలమే మళ్ళా గుడ్ మార్నింగ్ చెప్తాను అని ఇట్లాంటి జీవితాలు జీవిస్తే ఇదేమన్నా అర్థమేనా? దేవుడితో కొద్దిగా సమయం ఇవ్వండి. నేను ఎంత కఠినంగా చెప్తాను అంటే, దేవుడు నీకు ఇచ్చే ధనంలో 10% ఎట్లా అయితే నాది అని అంటున్నాడు, అట్లనే దేవుడు కూడా సమయాన్ని కోసం 24 గంటల్లో 10% సమయం ఎంత? ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాను, చెప్పాలా? 2 గంటల 43 నిమిషాల 45 సెకండ్లు వస్తుంది. అంటే నీ డ్యూటీ అంటే వాట్ ఈస్ ద మ్యాన్స్ డ్యూటీ? యూ హ్యావ్ టు గివ్ యువర్ 2 hours 43 minutes టు గాడ్. ఊరుకోడైనా అన్న ఊరుకుంటాడేమో, చర్చకి రాకపోతే దేవుడు ఊరుకోడు, ఒకరోజు నిలదీస్తాడు. అందుకనే దేవుడు ఉగ్రతకి లోను కాకుండా మనం విశ్వాసంలో స్థిరపరచబడి దేవుడిని ప్రేమిస్తూ మనము అట్లీస్ట్ 24 అవర్స్లో ఈజ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ 2.5 hours ఫ్రమ్ అస్. ఒక 2.5 hours ఆయనతో నువ్వు గడిపితే కనుక నువ్వు ఈ లోకంలో నువ్వు ఎట్లయితే ఆశీర్వదింపబడుతున్నావో అట్టి రీతిగా నీ ఆత్మీయ స్థితిలో కూడా నువ్వు ఆశీర్వదింపబడి. అందుకని భక్తుడు అంటూ ఉంటాడు కదా, వీడా నువ్వు అన్నింటిలో వర్ధిల్లుచున్నట్లు ఆత్మలో కూడా నువ్వు వర్ధిల్లాలి. ఈరోజు అన్నింటిలో వర్ధిల్లుతున్నారు. దేవుని బిడ్డలుగా దేవుని సొత్తుగా పిలుస్తున్నాం. ప్రతిసారి వచ్చి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుడిని ప్రార్థనను ఆలకించి నీ ప్రతి ఒక్క అవసరంతో ఆయన తీరుస్తున్నప్పుడు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. ఆత్మలో వర్ధిల్లాలంటే నీ 2.5 గంటల సమయము నువ్వు దేవునితో వ్యక్తిగతంగా గడిపేవాడు ఉండాలి. మందిరానికి వస్తే సరిపోదు. అందుకనే రాను అనుకుంటూ వచ్చాడు, ఎక్కడ అపొస్తలుల కార్యాల దగ్గరికి అనుకుంటూ వచ్చాడు, మీరు సంఘముగా సమాజంగా కూడడము మానవుడు. అక్కడ నువ్వు బలపరిచేది ఆ స్థలం, అంతేగాని వ్యక్తిగతంగా స్థిరపరిచేది నువ్వు దేవుడితో వ్యక్తిగతంగా జరిగినప్పుడే. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ ఇండివిజువల్ టైం విత్ గాడ్ ఎవ్రీడే, ప్రతిదినం. అప్పుడే నీ జీవితానికి అంటూ అర్థం ఉంటుంది. లేదంటే నేను డాక్టర్ అండి, నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు నాకు గురించి అంటే దేవుడు అంటాడు, ఇట్ ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్. అది నీ పని నువ్వు చేసుకో, కానీ నేను నీకు అప్పచెప్పిన పని నువ్వు చేస్తాను. నాతో గడపాల్సిన సమయం ఎందుకు గడపలేకపోతున్నాను? ఫిల్మ్ సిటీస్లో హైదరాబాద్లో రాకపోతే ఇండియాలోనే పెద్ద పేరు ఉండొచ్చు నీకు, కానీ దేవుని దృష్టికి ఈ జీవితం వ్యర్థకరమైన జీవితంలోనే మిగిలిపోతుంది. అటు రీతిగా మన జీవితాలు ఉపయోగిస్తుంది. అటు రీతిగా ఉండడానికి లేదు, కానీ స్పెండ్ యువర్ బెస్ట్ క్వాలిటీ టైం పెట్టుకోవాలి. ప్రభా కొద్దిగా బిజీగా ఉన్న ప్రభా, మళ్ళీ వస్తా ప్రభా, అరగంట నాకు వస్తా ప్రభా, అట్లా కాదు. గడపండి, దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నిన్ను వాక్యంలో నేను స్థిరపరచాలి, ఆ వాక్యంలో దేవుడు అనుగ్రహించాలి, ఆ వాక్యం నేను ఫలించాలి అంటే కనుక యూ నీడ్ టు స్పెండ్ యువర్ టైం విత్ గాడ్స్ ప్రెజెన్స్. ప్రభా పొద్దున 15 minutes చేసుకుంటే ప్రభా, సాయంత్రం వచ్చి ½ hour చేసుకుంటే ప్రభా, చాలు ప్రభా, ప్లీజ్ ప్రభా అంటే సార్ ఊరుకోడాయి. నీ ఇష్టం, స్వేచ్ఛ నీకు ఇచ్చాను. నన్ను ప్రేమిస్తే నా సన్నిధిలో ఉంది, నన్ను ప్రేమించకపోతే ఇష్టానుసారం నువ్వు జీవిస్తావు. అందుకే నాకు క్రైస్తవులంట క్రమం ఉండాలి. క్రమం లేకపోతే నెక్స్ట్ స్టెప్ వస్తుంది, అక్రమం వస్తుంది. ఈరోజు నీ క్రమం ఉందా? ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నావు, నువ్వు క్రమంతోనే ప్రార్థన చేస్తున్నావు. ప్రతిదినం 6 గంటలు ప్రార్థన చేయాలంటే ప్రతిదినం 6 గంటలు చేయాల్సిందే. నేను ఈరోజు 6కి చేస్తాను, రేపు 8కి చేస్తాను, అది అక్రమమే.
అక్రమం చేయవచ్చున్న వాళ్ళ నా దగ్గర నుంచి మీరు తొలగిపోండి అంటున్నాడు. దగ్గరికి కూడా ఆపించుకోవడానికి ఆయన పిలవడానికి కూడా ఇష్టపడతలేదా? ఈరోజు క్రమమైన జీవితం అనుకుందాం, నిజమైన సన్నిధిలో పరుస్తున్నాం, క్రమం పాటిస్తున్నాం. లెంట్ సీజన్ రాగానే 40 రోజులు ఉపవాసాలు ఉంటారు కాబట్టి ఉంటాం. లెంట్ అయిపోగానే 40 రోజులు ఏదైతే తినలేదు అంతా తింటూనే ఉంటాం సంవత్సరం మొత్తం. అంటే రుచిగా కాదండి. యమనస్తులుగా వచ్చినాం. ఆత్మీయ స్థితి మీద శ్రద్ధ వహించి నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా? ఆమె గ్రోయింగ్ స్పిరిచువల్గా గ్రోత్ ఉన్నప్పుడు నీకు ఆ స్థిరత్వం అనేది వస్తుంది. స్పిరిచువల్ గ్రోత్ నీలో లేకపోతే యథావిధిగా జీవితం ఉంటుంది. ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇప్పులు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా ఇతరుల దగ్గరికి బంధిస్తుంది. వాళ్ళ సహాయము వీళ్ళ సహాయము కోరుకునేవాళ్ళు. అట్టి రీతిగా కాదండి. మనం ఎప్పుడైతే మన సమయమైనతో గడుపుతాం మన స్థిరపరుస్తామని దేవుడు తెలియజేస్తాం. అందుకనే యెషయా గ్రంథంలో అంటారు కదా 40లో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు. మనం ప్రతిదినం ఆయన కొరకు ఎదురు చూసి ఆయన అనుగ్రహించే వాక్యం చేత మనం బలపరచబడం. శుభ్రంగా తినేది ఈ బలం కాదు, ఆత్మీయ బలం పొందుకునేవారుగా మనం ఉంటాం. పరిశుద్ధాత్మదేవ నువ్వు రానైనా నీ శక్తితో నింపయ్యా అని అంటే వచ్చేస్తాడా? నింపేస్తారా? ఇక వాక్యమే లేదు. ఉండాల్సిన అసలు వాక్యమే లేకపోతే ఆయన ఎట్లా నింపుతాం? అందుకని యేసు ప్రభు వారు అరణ్యంలోకి శోధించడానికి ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు కూడా వాక్యము ఆయనలో ఉంది కనుకనే నేను వాడిని ఎదురించగలను. ఈరోజు వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను వాక్యం చేత ఎదుర్చగలుగుతున్నాం. అంత సరిపడ్డ వాక్యం నీలో ఉందా? వాక్యమే లేకుండా క్రైస్తవులకు నిలబడుతున్నారు. ఎటువంటి స్థితిగతుల్లో వాక్యం జ్ఞాపకం చేస్తాం. ఆ స్థితిగతుల నుంచి నువ్వు బయటకు రావాలంటే నీడన్న గుర్తించాలా, సూర్యుడి కింద ఉన్నదని పెట్టమే. ఈరోజు మనం చెప్తున్నామంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. నేను ఎంతోమందిని చూశాను, ఇంకొకటి విన్నాను. ఏంటి తెలుసా? బాగా ఉన్నాం, తినేదేమో ఒక ముద్ద, కానీ టేబుల్ మీద ఉండేది 24 కూరలు. కళ్ళ ముందు అంట నిండుగా ఉండాలంట. పచ్చడి బాటలు కూడా సగం అయిపోతే టేబుల్ మీద ఉండకూడదంట, ఐదాకి ఫుల్ ఉండాలి. కానీ తినేది ముద్దనే. కానీ రానే ఒక రోజు వచ్చింది, కూర్చున్నాడు, ముద్ద కలుపుకున్నాడు, దేవుని ఎరగంగా ముద్ద కలుపుకున్నాడు, నోటి దగ్గర పెరుగుతుంది, సగం అక్కడే తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోయింది? అన్ని కలిగి ఉన్నాడు, అన్నీ అనుభవించాడు. సమృద్ధి కొన్ని గ్రామాలకి, కొన్ని వేల మందికి అన్నదానాలు, లేకపోతే ధన సహాయం చేసేవారు. అట్లాంటి అర్థం లేని జీవితం జీవిస్తూ విధంగా కన్ను మూసేసింది. ఈరోజు నువ్వు నేను ఒకరోజు కన్ను ఏమవుతుంది, ఒకరోజు చనిపోతాం. ఏమి మనం తీసుకురాలి, ఏమి మనం తీసుకెళ్ళాలి. అందుకని నువ్వు తీసుకెళ్ళాలి ఏమన్నా ఉంటే దేవుడి కొరకు నువ్వు ఏం చేస్తావు, అది మాత్రమే నిన్ను వెంబడిస్తావు. అందుకని క్రీస్తు కొరకు ఈరోజు ఆయనను బట్టి జీవించడం ప్రారంభించు. విలువైన జీవితం, అర్థకరమైన జీవితం నువ్వు జీవిస్తే కనుక ఆ నిత్య రాజ్యం ఏదైతే దేవుడికి ఇస్తానో ఆ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించగల వారు దేవుడు తెలియజేస్తున్నట్టు ఆ వాక్యం చేత. కనుక నా జీవితం ఈ రోజు వరకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఈ లైఫ్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సో ఈ గిఫ్ట్ ఏం చేయాలంటే, గిఫ్ట్ని ఏం చేస్తామండి? గిఫ్ట్ ఇస్తామండి. గిఫ్ట్ ఏం చేస్తాం? దాచుకుంటారు పెళ్ళిళ్ళలో. గిఫ్ట్ని ఏం చేయాలి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వివాహానికి నేను వచ్చాను, గిఫ్ట్లు ఇచ్చానండి, గోల్డ్ ఇచ్చాను, ఏం చేస్తాను? జాగ్రత్తగా వాడుకుంటావు. కాకపోతే దానికన్నా ముఖ్యం ఏంటి తెలుసా? దాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు వేరండి. అట్లనే మన జీవితం కూడా దేవుడు ఇచ్చాడు, దాన్ని అనుభవించాడు. ఈ లోకంలో కాదు, చెడు పనుల కాదు, ఆయన కొరకు ఆయన. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ హిమ్ ఎవ్రీడే ఇన్ యువర్ లైఫ్. కొంతమంది దాచిపెట్టుకుంటారు, బైబిల్ ఇస్తే దాచిపెట్టుకునేదాకా మనం అతి రీతిగా దానికప్పుడు రోజు చదవాలా, దేవుని వాక్యాన్ని అనుభవించాలా. దేవుని వాక్యం పదే పదే శ్రద్ధ వహించి చదువుతుంటే యూ కెన్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్. ఆయన నేను అనుభవించేవాడిని. ఎంతమంది నిజంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని అనుభవిస్తున్నాను. ఎంతమంది వాక్యం చదువుతున్నప్పుడు ప్రభా నువ్వు నా పక్కన నుండి నాకు నేర్పిస్తున్నాను, నీకు వందనాలయ్యా, నాతో మాట్లాడుతున్నావు. నా తల్లి నన్ను వదిలేసినప్పటికీ నైనా ఆదరిస్తూ, ఓదార్స్తూ, ధైర్యపరుస్తూ నైనా ఆదరణ, ధైర్యము ఆయన దగ్గర నుంచి పొందుకోను. అప్పుడే ఆదరణ జీవితంలో
జీవించగలవాడు దేవుడు. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడినా, ఏమి చేసినా, ఏది సాధించినా అది మొత్తం ఒకరోజు వ్యర్థమే. అది నీ దేనికి అక్కడికి రాదు. కానీ నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తే కనుక నీకు నిత్య జీవము అనేది ఆయన అనుగ్రహించాలని తెలియజేస్తున్నాడు. అందుకనే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం అని దేవుడు భక్తుడు మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనం బ్రతుకుట క్రీస్తు కొరకు, ఆయన నీ కొరకు మరణించాడు. అందుకని ఆయన కొరకు మనం బ్రతికే వారు ఉన్నాం. లేదంటే నేను ఇంకా లోకంలో బ్రతుకుతాను, నేను అటు బ్రతుకుతాను, నేను ఇటు బ్రతుకుతాను అంటే బ్రతకాలి. నువ్వు నిజమైన రక్షణ అనుభవంలో లేవు, నిజమైన దేవుడితో అన్ని సావాసంలో కలిగి. క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా? బాప్తిజం తీసుకున్నవాడు కాదు, మందిరానికి వెళ్ళేవాడు కాదు, దేవుడితో ప్రతిదినం అన్ని సావాసం కలిగిన ఆత్మనట్టులో ఉన్నవాడు. అందుకనే దేవుడు అంటా ఉంటాడు, ఆత్మ లేని వాడు నావాడు కాలేడు. మనం నిజంగా ఆత్మ మనం దేవుడు వాక్యం చదువుకుంటూ పరిశుద్ధాత్మ చేత మనం బోధింపబడుతూ మన జీవితాలు అర్థకరమైన జీవితాలుగా, వాక్యానుసారమైన జీవితాలుగా, వాక్యం మీద విశ్వసించి, వాక్యం మనం శ్రద్ధ వహించి, వాక్యం మీద ఆధారపడి మనం జీవించే జీవితాలు మనం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము ఆఖరి వాక్యం. First Corinthians chapter 15 verse 58. కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి ఉన్నయుడి. Therefore my dear brothers, stand firm అంటే నిలకడగా నిలబడు. బైబిల్ చెప్పుచున్నది. మనం అనుకుంటామంటా నేను నిలబడే ఉన్నా అని భక్తుడు అంటూ ఉంటాడు. బిడ్డ నువ్వు నిలబడే ఉన్నావు కరెక్ట్, కానీ నువ్వు జాగ్రత్త వహించి పడిపోకూడదు. ఈరోజు నువ్వు స్థిరపడి ఉన్నా ఏం చేద్దాం, మనిషి స్థిరపరచబడతాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ స్థిరపరచబడాలి అంటే దానికి ఫౌండేషన్స్ కరెక్ట్గా ఉండాలి. దానికి కింద ఏమేస్తారు? పిల్లర్స్ వేస్తారు. పిల్లర్స్ కన్నా ముందు కింద మ్యాట్ వేస్తారు. మ్యాట్ మీద ఫౌండేషన్ పెడతారు, దాని మీద పిల్లర్ని కూర్చోబెడతారు. అట్లనే క్రీస్తు అనే బండ మీద మనం స్థిరపడినప్పుడు వాక్యం చేత కట్టబడాలి. అప్పుడే నీకు స్థిరత్వం ఉంటుంది. క్రీస్తులో స్థిరపడి ఉండగలదు. ఆ వాక్యం అని లేకపోతే నీకు స్థిరమైన జీవితం కలిగి ఉండదు. అందుకని మనం గుర్తించాలన్న ప్రభు అన్న ప్రయాస వ్యర్థము కాదు. ఈ లోకంలో నువ్వు ఏమి చేసినా అంత వ్యర్థమే, కానీ ప్రభునందు పడిన ప్రయాస అది వ్యర్థం కాదు. దానికి దేవుడు తగిన జీవితం ఇవ్వబోతుంది, దాని ప్రతిఫలం నువ్వు పొందుకోబోతుంది. అందుకనే మనం దేవుడి కొరకు ఏం చేస్తున్నామో అని మనము ప్రశ్నించుకోవాలి. ఈరోజు చాలా మంది పనులు చేస్తుంటాం. ఈరోజు ఎందుకమ్మా అంత కష్టపడి పని చేస్తున్నా అంటే మా మమ్మీ డాడీ చాలా కష్టపడతారన్న, అందుకని నేను మంచిగా చదువుకున్నానన్నా, నేను మంచి ఉద్యోగం సంపాదించుకోవాలన్నా, నేను మా మమ్మీ డాడీని చూసుకోవాలన్నా. మంచిదే కాదంటే అది మీ బాధ్యత, దేవుడు ఇచ్చిన బాధ్యత. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? దేవుడి కొరకు జీవిస్తున్నావు? దేవుడి కొరకు ప్రయాసపడుతున్నావు? మీ తల్లిదండ్రులను పోషించడానికి, మీ కుటుంబాన్ని పోషించడానికి, నువ్వు ప్రేమించే వాళ్ళని పోషించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? అదంతా వ్యక్తమని కూడా నువ్వు ప్రయాసపడుతున్నావు. నువ్వు వాళ్ళ గురించి నువ్వు ప్రయాసపడతాడంటే నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడాలి. అందుకనే యేసు వారు ఆయన నోటితో అన్న మాటలు, నన్ను వెంబడించిన కోరిన వాడు వాడి తల్లినైనను, వాడి తండ్రినైనను, నా అన్ననైనా, వాడి రక్త సంబంధులను ఎవరినైనా నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు నాకు శిష్యుడుగా ఉండాలి. దేవుడి కొరకు నువ్వు ప్రయాసపడేవాడుగా ఉండాలి అని దేవుడు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడితే అంట ఆ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కానీ. అది ఒక్కటే నీతో నిలబడేది, అది ఒక్కటే నీతోని చనిపోయినట్టు నువ్వు వెంబడించి నీ పేరు, నువ్వు చేసిన సాక్రిఫైస్లు, నువ్వు చేసిన దాన ధర్మాలు ఇవన్నీ నీ ఒక్కటి రావు. నేను మంచి పనులు చేశానండి, మా ఇంటి గల్లీలో ఎప్పుడు నేను అన్నదానాలు ఇస్తాను, ప్రతి ఒక్క ఫెస్టివల్కి అన్నదానాలు చేస్తుంటాను అని చాలామంది చెప్పుకుంటుంటారు. వాళ్ళందరూ చనిపోతే అంటూ ఉంటారు. అందరూ ఏమనంటే ఎంత మంచి భక్తి చనిపోయిందండి, పాపం స్వర్గానికి వెళ్ళిపోయింది, ఆయన స్వర్గానికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు, ఓరికి తెలుసు. మీ మంచి క్రియలు నీతో రావాలి బయట చూపిస్తున్నాం. నీతి క్రియలు ఏమైంది? దేవుడి సన్నిధిలో నీతిగా జీవించడం, దేవుడు అప్పచెప్పిన పని, దేవుడు నేను ప్రేమించిన సత్యవాక్యాలను ప్రతిదినం చదువుతున్నాం, నమ్మకంగా ఆయన సన్నిధిలో జీవిస్తున్నాం. ఒకరు జీవించకపోతే కనుక ఈరోజు కలుగుతుంది. ప్రభు నందు నీ ప్రయాసం వ్యర్థం కాదని గుర్తించి, గ్రహించి, ప్రతిదినం మోకరించి
దేవా నేను నమ్ముకున్నాను, నీ మీద నేను ఆధారపడుతున్నాయి, నీ వాక్యం చదివిన జీవితాన్ని నువ్వు కట్టయ్యా నన్ను దేవుని అడిగి ప్రతిదినము నీ హృదయంతో నీ హృదయాన్ని పెట్టి శ్రద్ధ వహించి వాక్యాన్ని నువ్వు చదివితే ప్రేమిస్తే ఆ వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు చేరదీసుకుంటే కనుక దేవుడు ఆ వాక్యం చట్టం జీవితాన్ని కట్టాలని ఇట్ ఇస్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ కెన్ బిల్డ్ యువర్ లైఫ్. ఇంకా ఏమీ నీ జీవితాన్ని కట్టదు. తమ్ముడు ఆ పైన పోల్చుకుంటాం. కాబట్టి ప్రభునందు మన ప్రయాస వ్యక్తము కాదు అని భక్తుడు తెలియజేస్తుంది. మన ప్రభు కొరకు ప్రయాసపడే వారిగా ఉండాలి అని తెలియజేస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ అండ్ ఆల్వేస్ గివ్ యువర్ సెల్స్ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పని నిమిత్తము మనము ఏమవ్వాలంట చెప్పాలా, ఆసక్తులై ఉండాలి. అంటే వేగిరపడాలంట, ఎప్పుడు దేవుని కొరకు పని చేయాలా, త్వరపడాలంట. మనం ఎంత త్వరపడతాం మనకు తెలుసు కదా. 10:15 సర్వీస్ అంటే 10:45కి రావాలి. ఎంతగా ప్రేమిస్తారో దేవుని. వీకెండ్ అని అట్లనే మాట్లాడుతాం, అందరం మీద కాబట్టి నువ్వు అట్లాంటి నేను అట్లాంటి కాదు, అట్లాంటి వ్యక్తిగా. నేను ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరం పోయే చర్చ్, నా చిన్నప్పుడు చర్చికి కూడా నేను 1 గంట ముందే వెళ్ళాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆనందించాలా, పాటలు పాడాలా, వింతులేయాలా, టీచర్ నేర్చుకో, సంతోషంగా హాలిడే లాగా దేవుని సన్నిధితో గడిపితే ఒక ఆనందము ఉప్పొంగాల, అంత సంతోషంతో ఎత్తుంది దేవుని మీద. ఏదో సంతోషం పరిగెడుతున్నావా, దేవుని సన్నిధి పరుగులు తీస్తున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, ప్రార్థన చేయాలని ఆ తొందరపాటులో ఉన్నాం. భక్తులంటే కొంతమంది సమయం మొలుతుంటే త్వరగా పనులు ముగించేసుకొని దేవుని సన్నిధి గెలుపాలని వేగిగా పడుతుంటాం. ఆ తప్పన మనకు కూడా దేవుని సన్నిధి గెలుపు ఒక నిమిషం దేవుడిని కోరుకునే వారు కూడా, దేవుని సన్నిధిని ప్రేమించే వారు మనం. అప్పుడే ప్రభునందుని ప్రయాస వెంటనే కాదు, అర్థమైన జీవితము నువ్వు కలిగి జీవించగలరు. గద్య రాసిన పత్రిక 6:9 గద్య రాసిన పత్రిక 6:9. మనం మేలు చేయటంలో విస్కత ఇందును మనము అనేక మేలు చేసేమని తగిన కాలమందు పంటపోతుంది. కాబట్టి ఈ మంచి పనులంట, అండ్ లెట్ us నాట్ గ్రో వేరీ ఇన్ డూయింగ్ గుడ్. ఇది మంచి పని. ఏంటి మంచి పని? వాక్యం చదవడము, ధ్యానించడము, ఆ వాక్యం చేత మన జీవితాన్ని కట్టుకోవడము మంచి పని. అది ఎప్పుడు వృధా కాదంట. దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆ మంచి పని నువ్వు చేయకుండా బైబిల్ చదవక, బైబిల్ ధ్యానించిన, ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ఈ సమయాన్ని నువ్వు గడపక దేవుని దగ్గర నుంచి మంచి ప్రతిఫలం రావాలి అంటే ఎక్కిస్తుంది దేవుడు. ఎందుకంటే మంచి పనులు అనగా దేవుడు అనుకరించిన ఆ పని నువ్వు చేస్తున్నావు. నీ నమ్మకత్వాన్ని నువ్వు కనపరుస్తున్నావు దేవుని సన్నిధి. ఎవరు కనపరచకపోతే ఈ రోజు నుంచి దేవుని దగ్గర విషయం పొందుకొని, దేవా ఈ లోకంలో నేను పడిపోయి నీతో సమయం గడపలేకపోతే నేను దగ్గర క్షమించిన, ఈ దినం నుంచి నేను ప్రతిదినమునైనా మొట్టమొదటిగా నేను నీతో గడిపినాకే తర్వాత నా పనులు నేను చేసుకుంటాను అన్ని దేవుడికి చెప్పేవారుగా నేను జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి అని దేవుడు తెలియజేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుట తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి మనము దేవుని యొక్క సావాసంలో పరిశుద్ధులతో కలిసి మనము ఆయన పరిచర్యల ముందుకి కొనసాగేవారు ఉన్నారు. అంటే ఆయన పరిచర్యలో మనము పాలిభాగస్తులు. పౌలు అంటూ ఉంటాడు, ఏమంటాడు తెలుసా, మీరు క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులై ఉండాలి అంటున్నాడు. ఈరోజు మన శ్రమలు మనకు సరిపోతలేదు, క్రీస్తు శ్రమలు మనకెందుకు? శ్రమ పడండి, క్రీస్తులో మందిరాన్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి, సమయం గడపండి, మోకరించండి. నిజంగా దేవుణ్ణి ప్రేమించేట్లయితే కనుక వారి యొక్క గంటలు పెట్టి వారికు జీవితాన్ని మార్చుకుంటాం. ఈరోజు కొన్ని గంటలు ఎక్కడెక్కడో గడపగలుగుతున్నాం, కానీ కొన్ని గంటలు అయినప్పుడు గడపగలుగుతున్నాం. యేసు ప్రభు వారు రక్షణ నీకు నాకు వచ్చినప్పుడు ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు. ఆయన అన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అన్నాడు. ఆయన మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఏంటి ఆ మాదిరి? దినమంతా రాజస్వార్తను బోధించి రాత్రంతా వెలువలుకుంటూ పోయి ఆయన ప్రార్థన చేసేవాడు.
మనం ఎంతసేపు చూస్తుంటారు మాదిరికరమైన జీవితమైన అర్థకరమైన జీవితమైన మనం క్రైస్తవులము ఆచార భక్తి అలవాటైన భక్తి ఎంతసేపు ప్రార్థన చేస్తే చాలు. నేను కూడా మా ఫ్యామిలీ ప్రేయర్ చూసినప్పుడు మా డాడీకి మాటికి ఒకటి చెప్తున్నాను, డాడీ ప్లీజ్ డాడీ చిన్న ప్రేయర్ చేయండి అంటే మా డాడీ అడిగి చిన్న ప్రేయర్ పెద్ద ప్రేయర్ కూడా ఉంటుంది అని తొందర ఎప్పుడు ముగించేస్తే మన పనులు మనం చేసుకోవచ్చు. అట్టి రీతిగా దేవుని ప్రేమించలేము. నువ్వేదో 10 నిమిషాలు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉండడు. నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రేమించే బిడ్డగా ఉండాలంటే కొన్ని గంటలైన కొన్ని గంటలు ఆయన వాక్య చంద్రంలో పడినప్పుడే నువ్వు ఆయన ప్రేమించేవాడిగా మీరు ఛాన్స్ చెప్పుకుంటాం ఐ లవ్ యూ అని చెప్తుంటాం, కానీ నిజంగా ప్రేమిస్తున్నాను ప్రేమించాడు. అందుకని భక్తి తెలియజేసినట్టే మన జీవితాలు ఉంటాయి. ఏంటి అంటే వీళ్ళు కేవలం పెదాలతోనే స్థుతిస్తున్నారు, కానీ వీళ్ళ హృదయాలు నాకు చాలా దూరంలో ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళి క్రైస్తవులుగా ప్రార్థన చేస్తున్నాం, కానీ మీ హృదయం ఎక్కడ ఉందని తెలుసా? ఆయనకి దూరంగా ఉంది. ఆయనకి దూరంగా ఉంది అంటే అర్థం ఏంటిదండి? ఈ లోకంలో ఉంది. యోహాను రాసిన మొదటి పత్రికలో అంటారు కదా, ఈ లోకంలో ఉన్న వాటికి జగనన్ను ప్రేమిస్తే కనుక దేవుని ప్రేమలో నీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో ఉండాలి అంటే నువ్వు లోకంలో దీన్ని ప్రేమించని వాడిగానే ఉంటాను. అప్పుడే దేవుని ప్రేమ నీలో ఉంచు. మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉంటేనే మీరు బాగా ఫలిస్తారు అని యోహాను 12లో దేవుడు చెప్తూ వచ్చాడు. అట్టి రీతిగా మనం ఫలించాలండి. ఆయన కొరకు ఫలించాలా, ఆయన కొరకు ఆయన నామ నిమిత్తము ఆయన సంఘం నిమిత్తము మనము ప్రయాసపడేవాడు. అందుకని యేసు ప్రభువారు అంటారు, ప్రయాసపడి భారం వహించినట్టు నా యొక్క నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. నీకు కంపెనీ నీకు 1 లక్ష రూపాయలు శాలరీ ఇస్తుందేమో, విశ్రాంతిని ఇస్తుందా? 10 లక్షలు శాలరీ ఇస్తుందేమో, విశ్రాంతిని ఇస్తుందా? కొన్ని 10 లక్షలు నేనే నీకు ఇస్తాను, విశ్రాంతిని కొనుక్కుంటావా 10 లక్షలతో? అది ఎక్కడ దొరుకుతుంది చెప్పు? నేను కూడా కొనుక్కోడు. దేవుని సన్నిధిలో నీకు విశ్రాంతి, నెమ్మది, దేవుడు అనుగ్రహించే శాంతి నువ్వు నమ్మి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుడు అనుగ్రహించే శాంతిని నువ్వు కాపాడుకోకపోతే నువ్వు దేవుడితో యొక్క సమాధానం పడి. అందుకని యేసు ప్రభువు అంటారు ఏమంటే, ఈ లోకం నుంచే సమాధానం నేను అనుగ్రహించే శాంతి ఎప్పుడు వస్తుంది? శాంతి ఎప్పుడైనా ఎప్పుడైతే వాక్యం మీద ఉన్నప్పుడే ఆ శాంతి. అప్పుడు నీకు 8 రూపీస్ శాలరీ వచ్చినా యూ విల్ బి సాటిస్ఫైడ్, 80,000 శాలరీ వచ్చినా యూ విల్ బి మోర్ సాటిస్ఫైడ్. నేను పిల్లల జీవితాలు ఎంత కష్టపడుతున్నా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుడు లోకంలో నుంచి నువ్వు వేరుపరచడానికి మర్చిపోయి నువ్వు ఆయన కొరకు జీవించాలని నువ్వు గ్రహించలేని వాడిగా ఉంటుంది. అటు రీతిగానే జీవితం ఉంటుందంటే ఈరోజు మార్చుకొని తర్వాత నీ కొరకు నీ రాజ్యం ఇస్తాను. ప్రయాసపడతాను. నువ్వు నన్ను బలపరచు, నువ్వు నన్ను స్థిరపరచు, నీ వాక్యం చేత నన్ను కట్టు ప్రభా అని నువ్వు ఆయన దగ్గర మోకరించి ప్రతిదినము నీ నమ్మకత్వాన్ని నువ్వు ఆయన కనపరిస్తే ఆయన నమ్మదగిన దేవుడు నేను ఒకరోజు హెచ్చిస్తాను. అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నేను మారుస్తాను. నువ్వు ఎంత క్వాలిటీ టైం అంటున్నావు లేకపోతే అంతమందిని నీ పక్షాల నుంచి ఆయన యొక్కకు నేను చేర్చు. అందుకని శిష్యులకు అంటాడు, మీరు మళ్ళీ నేను మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తాను. నువ్వెంతమందిని బట్టవు? ఉన్నవాటిని సంఘాల్లో ఎట్లున్నారంటే చొరపడి ఉన్న వాళ్ళని చెదరగొట్టే వాళ్ళు అటు విధంగా నీ వల్ల సంఘంకి ఏం ప్రయోజనం? 10 రూపాయలు ఇస్తున్నా కదా నా ప్రతి కాంట్రాక్ట్కి, లేకపోతే 100 రూపీస్ ఇస్తున్నా దేవుని డబ్బులు అడగల సమర్పణ చూస్తున్నాను. నీ హృదయాన్ని చూస్తున్నాను. ఆయన మందిరం పట్ల నువ్వు ఎంతో శ్రద్ధ వహిస్తున్నావు చూస్తున్నాను. డబ్బులు కావాలని దేవుడు ఎప్పుడు అడగదు. అది నువ్వు ఆయనకి ఇవ్వాల్సింది నువ్వు ఇయ్యాలంటే. అంతేగాని నేను డబ్బులు ఇస్తున్నా కదా ఎందుకంటే మాట్లాడుకోవడానికి పరిష్కరించడానికి మనము ఏ పాటి వాళ్ళు నువ్వు దేవుని పట్ల ఎంత స్థితి వహించు. వాడు స్లూకినట్లు ఏమి ఇస్తున్నావు అని చూస్తలే హృదయాన్ని చూస్తున్నాను. ఒకవేళ దేవుడు ఈరోజు మన హృదయాన్ని చూస్తే మన హృదయం ఎట్లుండాలంట చెప్పాలి. నేను ఇచ్చేస్తాను. ఈరోజు దేవుడు మన హృదయాన్ని అంటే మీరు వ్యక్తిగతంగా ఈరోజు దేవుడు నా హృదయాన్ని చూస్తుంటే ఏమనుకోవాలా అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు ఏంటి తెలుసా? నువ్వు నాకు కావాలయ్యా అని అంటావు. ఐ వాంట్ యూ మోర్ అంటే అదొకటే మనం. అది మనము అంతగా దేవుడిని ప్రేమించేవాళ్ళు మనం అంతగా ప్రేమించాం. మన సర్వాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు శరీరం కానీ మన శాపాన్ని ధరించుకొని
నువ్వు పడాల్సిన శిక్ష ఆయన అనుభవించి నీ దారిద్రతరంతా ఆయన మీద పోసుకొని ఆయన సమృద్ధినంతా నీకు కలుగు చేశాడు. అంత కృతజ్ఞతలు జీవించి దేవుడిని కలిగి ఉన్నా ఆయన రాజ్య పుస్తకంలో ఒక ఉపయోగకరమైన బలమైన పాత్రలను అందుకని ప్రభుత్వం ప్రయాసప్పుడు ఫలితం కాదు అని నిర్ణయించి నీ జీవితాన్ని ఈ రోజంతా సరిదిద్దుకొని ప్రభా నేను ఒకవేళ మీరుకన్నా ప్రయాసపడతాను అది కేవలం నీ నిమిత్తమే ప్రయాసపడతాను. నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి శాలరీ కావాలంటే మంచి ఉద్యోగం సంపాదించి మంచి శాలరీ దేవుడు ఇస్తాడు. కానీ ఆ మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చినాక ఆ మంచి శాలరీని కూడా దేవుడి కొరకు దేవుడి రాజ్య విస్తరణలో నువ్వు ఖర్చు పెట్టేవాడు ఉన్నావు. అంటే మిమ్మల్ని ఖర్చు పెట్టుకోవద్దు అని నేను చెప్పాను. దేవుడికి బెస్ట్ ఏమి చేయగలదు. కయ్యను కూడా అర్పణ అర్పించాడు, ఏబేలు కూడా అర్పించాడు. ఏ అర్పణ దేవుడు అంగీకరించాడు? ఏబేలు శ్రేష్టమైన విలువైన అదపోయిన అర్పణ ఉంటే ఎన్నో డబ్బులు వచ్చాయి. అంటే దేవుడికి ఏం చేయగలుగుతాం? నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడికి దేవుడు అక్కడ అంటున్నాడు. ఏంటి తెలుసా? ఇలా నీ హృదయంలో నా వాక్యాన్ని చూపించాను, నా వాక్యాన్ని నీ హృదయంలో కలిగించాను. అందుకని ప్రకటనలు అంటూ ఉంటారు కదా, ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి నేను నీ హృదయం అనే తలుపుని నేను తగ్గించున్నాను. ఎవరన్నా దాని స్వరం విని ఒకటి తలుపు తీస్తే కనుక మంచి వాళ్ళలో తన వాళ్ళతో పూజిస్తున్నాను. వాక్యం చేత మనం తృప్తిపరుస్తాడు. వాక్యం చేత పోషించే దేవుడై ఉన్నాం. ఏలియాని ఖాతా చేత పోషించలేదు. నేను వాక్యం చేత ఎందుకు పోషింపబడతలేదు? దాన్ని బట్టి అర్థమవుతున్న దేవుని ఎంత ప్రేమిస్తున్నాను. ఈరోజు డబ్బులు ఉంటాయి, 100 రూపాయలు అంటే అమ్మో 100 రూపాయలు నేను ఎవరికైనా ఇచ్చేస్తే నేనేం తిన్నాను అన్న సందేహం. మీరు ఉచితంగా పొందుతున్నారు, ఉచితంగా చేయండి. యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఫ్రీలీ, సో ఫ్రీలీ గివ్ ఇట్ అవే. దేవుడికి ఇష్టం నీ దగ్గరకు వచ్చి కూడా దేవుడికి తిరిగిచ్చేది. నేను చాలాసార్లు హాస్పిటల్ మీద ఇక్కడక్కడ పరిస్థితులు బాగాలేనప్పుడు పిలుస్తున్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేయండి, మరణ పరిస్థితుల్లో వచ్చినారు అంటే నేను ఫోన్లు చేసి వాళ్ళకి ఒకటే చెప్తాను, మనుషుల మీద మనం ఏమి చేయదు, దేవుడు నాకు అనుగ్రహించండి. తల్లి కానీ తండ్రి కానీ ఎవరన్నా కానీ దాని విశ్వాసంతో దేవా ముగించిన తండ్రి నా తండ్రిని నేను అప్పగించేస్తున్నాను. అప్పగించే దేవుడు ఆయన చిత్తం నెరవేరుస్తాడు. ఆయన ఉండాలంటే ఇస్తాడు, లేదు అంటే తీసుకుంటాడు. మనకి మన జీవితాలు అంటే ఉంటాం. దేవుని చిత్తానికి అప్పగించే వారికి మన జీవితం ఈరోజు మన ఇష్టాంతంలో మనం జీవిస్తూ దేవాన్ని చిత్తం జరిగించండి. ఎట్లా జరిగిస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తంలో ఉంటాం. ఒకవేళ దేవుని చిత్తంలో ఉండాలి అని తెలుసుకోవాలనుకుంటున్నాం. మోకరించాడు అసలు ఏడైనా కొన్ని గంటలు గడపడము నేర్చుకోండి. అప్పుడు ఆయన చిత్తంలో తెలియజేస్తున్నాం. ఏ పని చేస్తున్నప్పటికీ ఆయన నామమైన మాత్రమే చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు కానీ ప్రతి ఒక్కటి మీ జీవితంలో ఒక దేవుడు అనుకరించే రక్షణ ఆనందాన్ని తిరిగి పొందుకోవాలి అంటే ఈరోజు దేవుడు రక్షణ ఇచ్చాడు, రక్షణ ఆనంద వస్త్రము ధరింపజేసాడు అని బయట చూపించినాడు. మరి మనం ఏం చేసాం కనుక ఎట్లయితే బయటకేసుకెళ్ళి షర్ట్ ఇప్పి ధరించేస్తామో సండే రక్షణ ఆనందం అన్నట్టు వచ్చి ప్రైజలాడ్ బ్రదర్ ప్రైజలాడ్ సిస్టర్ అనుకుంటా మంచిగా ఉన్నామో అనుకుంటుంటాం. కానీ దేవుడిని హృదయిస్తున్నప్పుడు నిజంగా నీ జీవితంలో వాక్యం లేదు, ఆయన లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, నిజమైన రక్షణ అనుభవం లేదు. మళ్ళీ సండే వచ్చినప్పుడు వేసేసుకుంటాం, మళ్ళీ రక్షింపబడిన క్రైస్తవులాగా మందిరానికి వచ్చేస్తాం. లేదండి, ప్రతిదినము దేవుడు అనుగ్రహించిన రక్షణ ఆనందాన్ని అనుగ్రహించుకోవాలి. ప్రతిదినము ఆ రక్షణను మనము అనుభవించేవారు ఉంటాం. బాప్తిజం తీసేసుకుంటే రక్షణ వచ్చేది. ఒకవేళ మామూలుగా చెప్పాలంటే అర్థమయ్యేటట్టు మన ఆయన చనిపోయాడు, ఆయన దేవుడిని విశ్వసించి నిరీక్షించి మన పితరైన అబ్రహాం చనిపోయాడు, దేవుడిని విశ్వసించి నిరీక్షించి ఆయన సమాధి ఉన్నది. ఇంకా హిస్ బాడీ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద గ్లోరియస్ అపీరియన్స్ ఆఫ్ గాడ్. ఆయన ప్రత్యక్షమయ్యే గడియ కొరకు ఎదురు చూస్తున్నాయి సమాధులన్నీ. అప్పుడు ఆ నిజమైన రక్షణ వాళ్ళు ఒకటి రక్షణ అనేది ఇంకా ఉచితంగా ఇవ్వబడ్డది, కానీ ఇంకొకరది పొందుకునే ప్రక్రియలో మనం ముందుకు వెళ్తున్నాం. అందుకనే విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచూనే మీ పొందాన్ని మీరు కట్టుకుంటారు. ఈ విశ్వాసాన్ని మేము కాపాడుతున్నాం. ఎట్లా కాపాడబడుతుంది విశ్వాసం? ఎప్పుడైతే ప్రతిదినం వాక్యం చదువుతావో, ప్రతిదినం మోకరించాయనతో గడుపుతాము, అప్పుడే మీ విశ్వాసము కాపాడబడుతుంది. ఏసయ్య ఫోటో చూసుకుంటా ముందుకు వరకెళ్తే ఏం రాదు.
వాక్యం అనే అర్థంలో మన జీవితాలు సరిపెట్టుకోవాలి. ఈ లోకంలో అంత వ్యర్థమైన గుర్తించి కానీ క్రీస్తు కొరకు ప్రయాస వ్యర్థం కాదు అని గుర్తించి మన జీవితాన్ని మనం సరిపెట్టుకొని కొన్నిసారి వారిగా ఉంటాను. అటు రీతిగానే దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా, వాక్యం చదువుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా నీ ఆత్మతోని ఎక్కువ వరకు ప్రతి ఒక్కరు వస్తున్నప్పుడు నన్ను అడిగితే నేను పరిశుద్ధ ఆత్మతో నేను బలపరుస్తాను. వాక్యం చేత ధైర్యాన్ని నిలబెట్టిస్తాను. అప్పుడు నువ్వు దేనంగా ఎదుర్కోగలతో జీవితము జీవించగలుగుతాం. దేవుడు మనందరికీ అనుగ్రహించి మనం బలపరచడానికి వెళ్ళవస్తున్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సయాతోపదైనా సాయంత్రకాల సమయమందరైనా శనివారం ఆరాధనకైనా మేము నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును వాక్యాన్ని వచ్చిన కొద్దిసేపునైనా వాక్యాన్ని మేము ధ్యానించిన ప్రభా. జ్ఞాని అయిన సొలొమోనునైనా తెలియజేసిన మాటలనైనా మేము ధ్యానించాం. లోకం కింద సూర్యుడి కింద ఉన్నవన్నీ వ్యర్థమే ప్రభా. మేము పడుతున్న ప్రయాస కూడా మొత్తం వ్యర్థమైన ఏది మాకు అక్కడికి రాదయ్యా. కేవలం నీతోని సహవాసమే ప్రభా. మమ్మల్ని రక్షించేది, మమ్మల్ని కాపాడేది. ఈ లోకంలోనైనా దేవుని చింతించగా ఉండడం మాకు నేర్పించండి. మీరే మాకు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లోనైనా మీ వాక్యం మీద ఆధారపడి జీవించే జీవితాలు అనుగ్రహించుకొని అడుగుతుంటాం. మా నమ్మకత్వాన్ని మేము ప్రతిదినమునైనా మీ సమయంలో కనపరిచే వారిగానైనా మా జీవితాలు మేము సరిదిద్దండి ప్రభు. ప్రతిదినమునైనా మీ సమయంలో మోకరించిన వారి వాక్యము చేతనైనా మా జీవితాలు కట్టుకునే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడిగానైనా మీరే మమ్మల్ని లేవనెత్తండి, బలపరచండి. క్రీస్తు అని మనల్ని స్థిరపరచండి. ఈ లోకంలో దేన్ని ప్రేమించక ప్రభు, నీ ప్రేమని కలిగి జీవించే కృపను ప్రతి ఒక్కరు తెలియచేయండి. ఈ లోకంలోనైనా నీ బిడ్డలుగా, నీకు సాక్షులుగానైనా, నీ కొరకు ప్రకాశించేవారుగానైనా నీ వాక్యమైన వెలుగుతోనే నేను ప్రతి ఒక్క బిడ్డలు మీరు వెలిగించినాను. మీరు బిడ్డల జీవితంలో నూతన కార్యాలు జరిగించండి. బిడ్డలు చేసిన ప్రతి ఒక్క పని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకి ఆశీర్వాదకరంగా దిగనకరంగానైనా బిడ్డల జీవితాన్ని మీరు మార్చండి ప్రభు. బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించే అవసరంలో అక్కడలో ఉన్నారు ప్రభు. అన్ని ఎరిగిన దేవుడు దగ్గర మీ ఆకాశపు వాక్యంలో ఉంటే ప్రభు. ప్రతి ఒక్క అవసరతను మహేశ్వరం నుంచి నేను తీర్చినాను. మీకు ఇంకా సమీపంగా జీవించే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు కలిగజేయండి. నేనుంటే మాకు చాలు అని ఆ విశ్వాసం అనే నిరీక్షణతో నేను మీ రాకడ కొరకు ఎదురు చూసేవారు కానీ మా ప్రతి ఒక్కరిని సరిదిద్దుతూ మీకు ప్రకారంగా భద్రపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను మీ చేతులు తప్పిస్తూ దృష్టి నుంచి తప్పించండి. మీ పరిశుద్ధాత్మకను బలపరిచినాను. క్షేమకరమైన రాత్రిగా ఈ రాత్రి బిడ్డలకు దయచేసి ఉదయకాలం లేచినైనా మీ పరిశుద్ధ బలలో నేను మేము ప్రవేశిస్తున్నాను. ప్రతి ఒక్క పాపాన్ని నేను సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందుకొని నేను మీ శరీరంలో రక్తంలో మీ పాటల అవస్థలో ఎక్కువ దయచేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ మీరు మీకే అప్పగిస్తూ మీ రక్తంతో ప్రతి ఒక్క బిడ్డ మీరు ముద్రించి మీరు భద్రపరిచి కాచి కాపాడుతున్నాను. సమస్త ఘనతమైన ప్రభావం మీకే ఆరోపిస్తూ బిడ్డలు మీ చేతులు అప్పగిస్తూ మీ సరే పరిశుద్ధ నామంలో ప్రాంతాన్ని మేము దృష్టి పడుతుంది. ఆమె రక్తమే చేసి రక్తమే రక్తం సంపూర్ణంగా చెందిన పాలు వేసే పరిశుద్ధ